ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. ట్రెండ్స్ లో మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. దీంతో 26 ఏళ్ల తర్వాత హస్తినలో కమలం హవా నడవబోతోంది. అటు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ లోనూ ఆప్ బీజేపీ మధ్య హోరాహోరీ నడిచింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ముగియటంతో ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించింది. అటు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో ఆప్ అగ్రనేతలు వెనుకంజ వేశారు. ఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ వెనుకంజ వేగా జంగ్పురాలో మనీష్ సిసోడియా వెనుకబడిపోయారు. అటు ఢిల్లీ సీఎం అతీషీ వెనుకంజ వేశారు. అతీషీపై బీజేపీ నేత రమేష్ బిధూరి ముందంజలో ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో ప్రధానంగా 5 నియోజకవర్గాలపైనే అందరి దృష్టి ఉంది. ఎగ్జిట్ పోల్స్లో ఆప్కు వ్యతిరేకంగా అంచనాలు రావడంతో ఈ 5 నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి నెలకొంది. న్యూఢిల్లీ నుంచి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి పర్వేష్ వర్మ, కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ బరిలో ఉన్నారు. 2013 నుంచి కేజ్రీవాల్కు ఇక్కడ ఓటమే లేదు. అయితే బీజేపీ, కాంగ్రెస్ తరపున బలమైన అభ్యర్థులు ఉండటంతో ఫలితంపై ఆసక్తి నెలకొంది. ఇక్కడ మనం ట్రెండ్స్ చూసినట్లయితే న్యూఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ ముందంజలో కొనసాగుతూ ఉన్నారు. అలాగే కాల్కాజీ నుంచి ఢిల్లీ సీఎం అతీషి వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అల్కా లంబా, అలాగే బీజేపీ నుంచి రమేష్ బిధూరి పోటీ చేయగా బీజేపీ అభ్యర్థి ఇక్కడ ముందంజలో కొనసాగుతున్నారు. కీలకమైన నియోజకవర్గాల్లో అగ్రనేతలు, కీలక నేతలంతా కూడా వెనుకబడిపోయారు. మనం క్లియర్గా 10 టీవీ స్క్రీన్ పైన ట్రెండ్స్ మనం చూడొచ్చు. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా కౌంటింగ్ కొనసాగుతోంది. ఇక్కడ ఆప్ 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 47, ఇక కాంగ్రెస్ కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమైంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీజేపీ ముందంజలో దూసుకుపోతోంది. 47 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 36. సో మ్యాజిక్ ఫిగర్ కన్నా 11 స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాల్లో ముందంజలో ఉంది. 36 ఇంకా 14 స్థానాల్లో లీడ్స్ దాటి, ముఖ్యంగా ఆ లీడ్స్ అనేవి కొనసాగితేనే విజయం వరించే అవకాశం ఉంది. 4వసారి కేజ్రీవాల్ సీఎం అవ్వాలంటే ప్రస్తుతం ఎదురుతున్న పరిస్థితి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో. ముఖ్యంగా 27 ఏళ్ల తర్వాత ముఖ్యంగా ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకునే పరిస్థితి ప్రస్తుతం ఎర్లీ ట్రెండింగ్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కేజ్రీవాల్ న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీలో 1500 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీలో బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ ముందంజలో కొనసాగుతున్నారు. ఇటు సందీప్ దీక్షిత్ 3వ స్థానానికి పరిమితమైన పరిస్థితి. ముఖ్యంగా ముస్లిం ప్రాబల్య స్థానాల్లో కూడా బీజేపీ ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. 12 సీట్లలో ముస్లిం ప్రాబల్యం ఉన్న ఓల్డ్ సిటీకి సంబంధించిన 12 స్థానాల్లో 7 స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సో ఓటింగ్ ముగిసిన తర్వాత ముస్లిం పార్టీకి సంబంధించిన నేత ఢిల్లీలో బయటకు వచ్చి నేను బీజేపీకి ఓటు వేశానని చెప్పి ఒక మీడియా సమావేశాన్ని కూడా ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. సో కాంగ్రెస్ ఒక్క చోట మాత్రమే లీడ్ లో కొనసాగుతోంది. బాద్లీ దేవేంద్ర యాదవ్, బాద్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ ప్రస్తుతం లీడింగ్ లో కొనసాగుతున్నారు. ఒక్క స్థానంలో మాత్రమే. మిగతా 22 స్థానాలు, 21 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే 48 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి కీ కాంటెస్టెంట్స్ అయిన కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ సీఎం గా పనిచేశారు. మనీష్ సిసోడియా 2 టర్మ్స్ డిప్యూటీ సీఎం గా పనిచేశారు. అలాగే అతీషి ప్రస్తుతం సీఎం గా ఉన్న అభ్యర్థి. ఈ ముగ్గురు కూడా చాలా కీలకమైన నేతలు ఆమ్ ఆద్మీ పార్టీలో. వీరే ప్రస్తుతం వెనకంజలో ఉన్నారంటే ఏ మేరకు ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీని వ్యతిరేకిస్తూ బీజేపీ చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్లింది. ఆప్కి పాలన, ముఖ్యంగా ఆపద పాలన ఢిల్లీకి, ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఢిల్లీకి ఉన్న ఆపద అన్న విషయాన్ని ఇటు ప్రధాని మోడీ ప్రచార కార్యక్రమాల్లో ప్రస్తావించడం జరిగింది. ఢిల్లీకి ఆపద పోవాలంటే బీజేపీని గెలిపించాలని చెప్పి ప్రజల్ని కోరారు. దేశానికి సేవ చేసే అవకాశం ఇచ్చారు, ఢిల్లీకి సేవ చేసే అవకాశం కూడా ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రజల్ని విజ్ఞప్తి చేసిన పరిస్థితి. ఆ విజ్ఞప్తులతో పాటుగా అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యంగా ఈ వెనకబడ్డానికి గల కారణం చాలా కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులు ఎవరిని కూడా
మార్చలేదు. గడిచిన 2 టర్మ్స్ గా ఉన్న అభ్యర్థులే కొనసాగుతూ వచ్చారు. వాళ్ళు ముఖ్యంగా ప్రజలకు దగ్గర కావడంలో కొంత వైఫల్యం కావడం, అలాగే ఏవైతే ఈ థర్డ్ టర్మ్ గవర్నమెంట్ లో 2013, 15, 2020 సో ఈ 2020 కోవిడ్ టర్మ్ లో వచ్చిన అవినీతి ఆరోపణలు గతంలో రాలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుడి పార్టీ అంటూ అనేక సంక్షేమ పథకాలని తొలి విడతలో 2015లో అధికారంలోకి వచ్చినప్పుడు ఫ్రీ బస్ కానీ, ఫ్రీ ఎలక్ట్రిసిటీ కానీ, అలాగే ఇటు ఉచిత తాగునీరు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు చేరువ చేసింది. అలాగే కొత్త హామీలను కూడా ఏబీ కేజ్రీవాల్ ఇవ్వలేదు. ఎన్నికలకు ముందు పూజారులకి 16,000 ఉపకార వేతనాన్ని ఇస్తామని చెప్పి ప్రకటించడం, అలాగే ఆటో డ్రైవర్లకి యూనిఫామ్లు, వాళ్ళ పిల్లలు చదువుకునేందుకు కోచింగ్ సెంటర్లు, వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రకటిస్తామని చెప్పడం, ఇటువంటివి కొన్ని పథకాలను యాడ్ చేశారు. కానీ గతంలో ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని చెప్పారు. అలాగే మహిళలకి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే 18 ఏళ్లు పైబడిన వారు వాళ్ళందరికీ కూడా 2,000 ఇస్తామన్న హామీ ఇచ్చారు. దానికి దీటుగా బీజేపీ ఇంట్లో ఉన్న మహిళలకి 2,500 ఇస్తామన్న హామీ ఇచ్చింది. గ్యాస్ సిలిండర్ ని 2 ఉచిత సిలిండర్లు, హోలీ దీపావళికి ఉచితంగా సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆప్ హామీలకు దీటుగా బీజేపీ హామీలు ఇవ్వడంతో పాటుగా ఆప్ యొక్క అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ ఇక్కడ ఒక దిశలో సక్సెస్ పొందిందని చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్స్ చూస్తుంటే శీష్ మహల్ ఆమ్ ఆద్మీ పార్టీ సీఎంగా పనిచేసినప్పుడు కేజ్రీవాల్ నివసించిన అధికారిక నివాసం కోవిడ్ హయాంలోనే దాన్ని నిర్మించడం జరిగింది. 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ నిర్మాణం కూడా బయటకు తెలియకుండా దాచి ఉంచారు. దాన్ని ఎల్జీ అనుమతితో దాని వీడియోని కేజ్రీవాల్ రాజీనామా చేసిన తర్వాత అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన తర్వాత కేజ్రీవాల్ నివాసం యొక్క వీడియో బయటకు రావడం, వాష్రూమ్స్ కానీ, కర్టెన్స్ కానీ ఎన్ని లక్షల రూపాయలు, అలాగే గోల్డ్ ప్లేటెడ్ బాత్రూమ్ టబ్స్ ని అక్కడ ఏర్పాటు చేశారు. ఈ విధంగా అనేక అంశాలని ప్రజల మనసుకి తగిలే విధంగా బీజేపీ ప్రచార కార్యక్రమాల్లో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. సో ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అని చెప్పి చీపురుతో అంతా క్లీన్ చేస్తామని చెప్పిన పార్టీయే అవినీతిలో కూరుకుపోవడం, ఢిల్లీలో ముఖ్యంగా ఈ లిక్కర్ కుంభకోణం కానీ దాంట్లో ప్రధాన నిందితుడిగా కేజ్రీవాల్ ఉన్నాడు. ఆయన నేతృత్వంలోనే జీఓఎం ఈ ఎక్సైజ్ పాలసీని రూపొందించి వాటిని ఆమోదించి ఎక్సైజ్ మినిస్టర్ గా మనీష్ సిసోడియా పనిచేశారు. ఆయన కూడా సుదీర్ఘకాలం జైల్లో ఉన్నారు. జైలుకు వెళ్లినా కూడా రాజీనామా చేయకపోవడం, ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు వస్తున్నాయన్న కోణంలో అతీష్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి అతీష్ కూడా ఒక ఖాళీ కుర్చీని, అది కేజ్రీవాల్ కోసం ఏర్పాటు చేసిన కుర్చీ, ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్లీ ఆయన సీఎంగా వస్తారు అని చెప్తూ జరిపిన పాలన, ఇవన్నీ కూడా కొంత ఆమ్ ఆద్మీ పార్టీకి చేదు ఫలితాలని ఇచ్చే దిశగానే ప్రస్తుతం ఈ ఫలితాలనేవి కనబడుతున్నాయి. సో ఖచ్చితంగా ఆప్ యొక్క వైఫల్యాలు, అవినీతితో పాటుగా బీజేపీ చేసిన అభివృద్ధి, ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్లో వివిధ రాష్ట్రాల్లో దేశంలో జరుగుతున్న అభివృద్ధితో పాటుగా ఢిల్లీలో బీజేపీ వస్తే కేజ్రీవాల్ నిరంతరం చెప్తూ ఉండేవారు, ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా తీసుకొస్తాను, యమునాని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాను, కాలుష్యం రహిత నగరంగా ఢిల్లీని చేస్తానని. కానీ అది గడిచిన 5 ఏళ్లలో చేయలేకపోయారు. సో ఆ చేయలేకపోవడానికి గల కారణం కూడా స్కూల్స్ డెవలప్మెంట్ ఆపడానికి, ఇటు హాస్పిటల్స్ డెవలప్ చేయనీయకుండా, ప్రజలకు సంక్షేమం అందనీయకుండా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడుతున్నారు. కేంద్రంలో బీజేపీ ఉంది, బీజేపీ చెప్పినట్లుగా ఎల్జీ నడుచుకుంటున్నారు కాబట్టి నేను అభివృద్ధి చేయలేకపోతున్నానన్న విషయాన్ని కూడా కేజ్రీవాల్ ప్రజల్లోకి తీసుకెళ్లారు. సో అది కూడా కొంత నెగిటివ్ అయినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాల్ ఓటేసినా మళ్లీ అదే కేంద్రంలో అధికారంలో ఉంటుంది, మరో 4 ఏళ్ల పాటు ఇబ్బందులే పడాల్సి వస్తుంది. సో అదే బీజేపీకి అవకాశం ఇస్తే కనుక 26 ఏళ్లుగా ఎలాగో అధికారం దూరంగా ఉన్నారు. సో ఇప్పుడు బీజేపీకి అవకాశం ఇస్తే సో అది రెండు ఇటు కేంద్ర రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఉంటుంది. సో అభివృద్ధి పరంగా కూడా లబ్ధి చేకూర్చే దిశగా పని జరుగుతుందన్న కోణంలోనే బీజేపీకి ప్రజలు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. అందులో की हम प्रतीक्षा करेंगे। मुझे बार बार इस बात को कहने में कोई संकोच नहीं है कि दिल्ली में हमारे कार्यकर्ताओं ने बहुत जुनून और शिद्दत के साथ काम किया है और जनता ने भी भरपूर आशीर्वाद दिया है। जनता को भ्रष्टाचार और विकास का मॉडल चुनना था, तो उन्होंने प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी के नेतृत्व को सलाम किया है और ये जीत हमारे राष्ट्रीय नेतृत्व की, माननीय प्रधानमंत्री के काम की जीत है होगी, जो मुझे ऐसा लगता है। निस्संदेह हम दिल्ली में डबल इंजन की सरकार बनाएंगे। सर, जितने बड़े नेता आम आदमी पार्टी के वो चुनाव हारते हुए नजर आ रहे हैं, केजरीवाल भी पीछे हैं, मनीष सिसोदिया भी पीछे हैं, मुख्यमंत्री भी पीछे हैं। देखिए, हम सुबह से एक बात कह रहे हैं कि हमने दिल्ली का चुनाव दिल्ली के मुद्दों पर लड़ा है। हम अरविंद केजरीवाल से बार बार भ्रष्टाचार की बात पूछते थे, शीश महल की बात पूछते थे, शराब घोटाले की बात पूछते थे, टूटी हुई सड़कों की बात करते थे, सीवेज के ओवरफ्लो की बात करते थे, गंदगी की बात करते थे, गंदे पानी की बात करते थे, लेकिन अरविंद केजरीवाल इन मुद्दों से भागते थे। वो इस चुनाव को लुभाने की और झूठे वादों पर लाने की कोशिश कर रहे थे। दिल्ली की जनता ने दिल्ली के दर्द को समझा है
और उस दर्द का जो निवारण है वो भारतीय जनता पार्टी कर सकती है। इस उम्मीद के साथ उन्होंने माननीय प्रधानमंत्री को वोट दिया। सीएम फेस कौन होगा? देखिए, हमारे लिए ये विषय गौण है। हम पहले भी कह चुके हैं, भारतीय जनता पार्टी का कार्यकर्ता मुख्यमंत्री बनेगा, केंद्रीय नेतृत्व तय करेगा इसको। इस बार आपको उम्मीद है कि इस बार आपकी सरकार बन जाएगी? बिल्कुल बनेगी। చూడొచ్చు ట్రెండ్స్ లో చాలా క్లియర్ గా మనకు కనిపిస్తోంది. బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఉదయం నుంచి కూడా అంటే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి కూడా చాలా క్లియర్ గా ఆధిక్యం కనబరుస్తోంది. అయితే ఈవీఎం ఓట్ల లెక్కింపులో కూడా బీజేపీ ఆధిక్యంలోనే ఉంది. ఆప్ మాత్రం వెనుకబడిపోయింది. మనం ఎన్టీవీ స్క్రీన్ పైన ఆ ట్రెండ్స్ చూస్తూ ఉన్నాము. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ 49 స్థానాల్లో లీడ్ కనబరుస్తోంది. అలాగే ఆప్ 20 స్థానాల్లో లీడ్ కనబరుస్తోంది. కాంగ్రెస్ మాత్రం సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. మొత్తం 48 చోట్ల బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక 21 స్థానాల్లో అయితే ఆప్ ఆధిక్యం కనబరుస్తోంది. ఒక్క స్థానంలో మాత్రమే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ప్రధానంగా ఇక్కడ కొన్ని కీలక నియోజకవర్గాలు మాత్రం అగ్రనేతలంతా వెనుకబడిపోయారు. బీజేపీ నేతలు మాత్రం దూకుడు ప్రదర్శిస్తూ ఉన్నారు. చాలా క్లియర్గా ట్రెండ్స్లో మ్యాజిక్ ఫిగర్ను బీజేపీ దాటేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో ప్రధానంగా 5 నియోజకవర్గాలపైనే అందరి దృష్టి ఉంది. ఎగ్జిట్ పోల్స్లో ఆప్కు వ్యతిరేకంగా అంచనాలు రావడంతో ఈ 5 నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. న్యూఢిల్లీ నుంచి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి పర్వేష్ వర్మ, కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ బరిలో ఉన్నారు. 2013 నుంచి కేజ్రీవాల్కి ఇక్కడ ఓటమే లేదు. అయితే బీజేపీ, కాంగ్రెస్ తరపున బలమైన అభ్యర్థులు ఉండటంతో ఫలితంపై ఆసక్తి నెలకొంది. ఇక కాల్కాజీ నుంచి ముఖ్యమంత్రి అతీషి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అల్కాలంబాను బరిలో దించింది. 2 పార్టీలు మహిళా అభ్యర్థులనే పోటీలో నిలబెట్టాయి. బీజేపీ మాత్రం వివాదాస్పద నేత రమేష్ బిధూరిని బరిలోకి దింపింది. ఇక జంగ్పురా నియోజకవర్గం నుంచి మనీష్ సిసోడియా బరిలో ఉన్నారు. ఆప్కు ఈ నియోజకవర్గంలో బలమైన మద్దతుదారులు ఉన్నారు. దీంతో సిసోడియా తొలిసారి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. బీజేపీ తరపున తార్విందర్ సింగ్, కాంగ్రెస్ నుంచి ఫర్హాద్ సూరి పోటీ చేశారు. అయితే ఈసారి ఇక్కడ సిసోడియా కొంత వెనుకంజలోనే కొనసాగుతూ ఉన్నారు. ఓక్లా నియోజకవర్గం నుంచి ఆప్ తరపున అమానుతుల్లా ఖాన్ వరుసగా 3వ బరిలోకి దిగారు. కాంగ్రెస్ తరపున అరీబా ఖాన్, బీజేపీ నుంచి ఫిర్హౌద్ ఆలం, మజ్లిస్ పార్టీ నుంచి షిఫా ఉర్ రెహమాన్ పోటీలో ఉన్నారు. ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే ఓక్లాలో మజ్లిస్ కూడా పోటీ చేయడంతో ఇక్కడి ఫలితంపై ఆసక్తి నెలకొంది. ఇక ఆప్ సీనియర్ నేత సోమనాథ్ భారతి పోటీ చేస్తున్న మాల్వియా నగర్ రిజల్ట్ పై కూడా అందరి దృష్టి ఉంది. గతంలో 2 సార్లు సోమనాథ్ ఇక్కడి నుంచి గెలిచారు. ఆప్కు ఇక్కడ బలం ఎక్కువగా ఉంది. అయితే బీజేపీ నుంచి సతీష్ ఉపాధ్యాయ ఈసారి గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తరపున జితేంద్ర కుమార్ పోటీలో ఉన్నారు. దీంతో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది. మొత్తం 48 చోట్ల బీజేపీ లీడ్లో కొనసాగుతోంది. కేజ్రీవాల్పై బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ న్యూఢిల్లీ స్థానంలో ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక జంగ్పురాలో సిసోడియా వెనుకంజలో ఉన్నారు. కల్కాజీలో అతీషి వెనుకంజలో ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. ట్రెండ్స్లో మ్యాజిక్ ఫిగర్ను బీజేపీ దాటేసింది. 27 ఏళ్ల తర్వాత హస్తినలో కమలం హవా మనకు చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఈసారి అధికారం చేపట్టే దిశగా బీజేపీ అయితే అడుగులు వేస్తోంది. జంగ్పురాలో మనీష్ సిసోడియా వెనుకంజ వేశారు. అయితే ఇక్కడ మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ కూడా కీలకమైన నియోజకవర్గాలు 5 ఉన్నాయి. ఈ 5 స్థానాలపైన అందరి దృష్టి ఉంది. అయితే అక్కడ ఆప్కు సంబంధించిన కీలక నేతలంతా బరిలో ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ట్రెండ్స్ని బట్టి కీలక నేతలంతా కూడా వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అయితే సింగిల్ డిజిట్కే పరిమితమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఇవాళ ఫలితాలు అన్నవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 చోట్ల బీజేపీ లీడ్లో కొనసాగుతోంది. ఇప్పుడే లేటెస్ట్గా మనం చూస్తున్నాం 50 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. 19 స్థానాల్లో ఆప్ లీడ్లో కొనసాగుతోంది. కేవలం 1 స్థానంలోనే కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చాలా క్లియర్గా దూకుడు ప్రదర్శిస్తోంది.